హలో ఆల్ నమస్తే. ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. నేను హైదరాబాద్కి వెళ్ళాను షాపింగ్కి అండ్ టీమ్ లంచ్కి అని చెప్పాను కదా, సో దాని కంటిన్యూషన్ పార్ట్. సో ఆ రోజు ఈవినింగ్ అంటే నైట్ ఇంకా ట్రైన్కి టైం అయిందని బయలుదేరాను కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ నుంచి. హడావిడిగా వచ్చేసినాను. ఇంకా ఇంటికైతే బయలుదేరాను. ఇంకా ఆల్మోస్ట్ నంద్యాల వచ్చేసింది. ఇంకా వచ్చి కాసేపు పడుకున్నాను. ఇంకా ఆ రోజు కూడా వీక్ ఆఫే కదా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మనం చేసే పని ఏందో తెలుసా, మనం ఏమేమి షాపింగ్ చేసినామా అదంతా తీసి బయట పెట్టడం. సో ఆత్రం ఉంటుంది కదా, చూపించాలా అని చెప్పి. సో నేను లేచే టయానికి మా నాన్న ఇంకా బయలుదేరుతున్నాడు. చూడండి, మా నాన్న చాలా కామెడీ చేస్తుంటాడు వీడియోలలో, బట్ చాలా మంచివాడు. ఇంకా మా నాన్నకి టాటా చెప్తున్నాను. రోజు టాటా చెప్పాల్సిందే. ఇంకా లాస్ట్ టైం మీకు బెండకాయ చెట్టు చూపించినాను కదా, దానికి పూత వచ్చిందనమాట. ఆ పువ్వు చూడు, లోపల వైలెట్ కలర్ ఉంది. నేను కూడా బెండకాయ అనుకున్నాను. అవునే, అట్లనే వస్తాయి బెండకాయ కూడా. తర్వాత పైన ఏం కనిపించలే కదా, రెడ్ కలర్ గా. లోపల చూడు ఎంత బాగుంది. ఆ పువ్వే ఊడిపోతుంది, తెంపుకోవచ్చు తర్వాత. అదే బెండకాయ లోపల ఉంటుంది. ఫ్లవర్ ఇది ఎప్పుడైనాక బెండకాయ కింద. నైస్. యూఆర్ గ్రేట్ నాన్న. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళాము, నేను మా నాన్న. ఆయిల్ తీసుకొద్దామని. మాకు ఇక్కడ గానుగ నుంచి తీసిన ఆయిల్ అయితే అమ్ముతుంటారు. సో ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంతకుముందు నేను గానుగ నుంచి తీసిన ఆయిల్తో కొబ్బరి నూనెతో అన్నీ మిక్స్ చేసి, అంటే రకరకాలవి వేరే వేసి చేసినాను ఒక వీడియో కూడా. ఆ ఆయిల్ మిక్స్ చేసుకుంటుంటే మందారం ఆకు అని, ఉసిరికాయ అని, గోరెంటాకు అని. సో అట్లా ఆయిల్ తయారు చేసుకుంటే అది చాలా బాగా వర్క్ అవుతుండే. ఇంకా మళ్ళీ తయారు చేసుకుందామని చెప్పి గానుగ దగ్గరికి వచ్చినాము నూనె తీసుకుందామని. సపరేట్గా బాటిల్స్లో వాళ్ళే అమ్ముతారు, లీటరు, హాఫ్ లీటర్ అలా. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కదా అని మీకు నమ్మకం లేకపోతే మీరే కొబ్బరి తీసుకొని పోతే వాళ్ళే వేసిస్తారనమాట. బట్ మినిమం 10 kgs కొబ్బరి అయితే తీసుకోవాలి. ఒక 10 kgs కొబ్బరి మీరు తీసుకోపోతే అరౌండ్ 5 లీటర్స్ అలా వస్తుందంట ఆయిల్. ఇంకా మిగిలిపోయిన పిప్పి ఉంటుంది కదా, అది కూడా వాళ్ళే తీసుకుంటారు. అడిషనల్గా వాళ్ళకి 300 కూడా ఇవ్వాలనుకుంటా, కరెక్ట్గా అయితే తెలియదు. ఇంకా మేము 1 లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి అరౌండ్ 230-250 అలా పడిందనమాట మాకి. ఇంకా దారిలో ఉర్లగడ్డ చిప్స్ వేస్తుంటే ఫ్రెష్గా ఇంకా తీసుకుందామని వచ్చినాం ఇక్కడికి. ఇంటికైతే వచ్చేసినాము. ఆయిల్ ఎలా తయారు చేస్తాం అనేది కూడా ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒకసారి వ్లాగ్ చేసినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా తయారు చేస్తాం అనేది. ఇంకా ఆ రోజు నైట్ పాలకూర చపాతి ఎగ్ చేస్తుంది మా అమ్మ. కొంచెం డిఫరెంట్గా అనమాట, పాలకూర చపాతీ పిండిలోనే పాలకూర కలిపేసింది. ఇంకా ఎగ్ కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట, చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చూపిస్తాం మీకు కూడా. ఇంకా మామూలుగా అయితే మేము చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని రుద్దేస్తాము, డైరెక్ట్గా కాకుండా. సో దట్ లేయర్స్గా వస్తుంది కాబట్టి. ఇది అందరికీ తెలిసిందే, బట్ చెప్తున్నా. చుక్కాకు పెట్టి బొక్క పడింది, ఆకా బొక్క పడింది. ఆకు ఎందుకు పెద్ద చేస్తావు, ఆకు పోయిందిలే. సో ఇంకా ఎగ్ కర్రీకి ఎగ్స్ అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాము. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు ఇలా సన్నగా చాప్ చేసుకున్నాము. నేను లాస్ట్ టైం చూపించాను కదా చాపరు, దాంతో చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత గుడ్లు అయితే ఉడికినాయి. ఇంకా పైన బొబ్బి మొత్తం తీసేసుకున్న తర్వాత తెల్ల సోనా ఉంటుంది కదా పైన, సో దాన్ని మాత్రం ఫస్ట్ కట్ చేసుకుంటున్నాం. మిగతాది తర్వాత వేస్తామన్నమాట, లోపల ఉన్న పచ్చ సోనా. మళ్ళీ అంతా అది ఎల్లో కలర్ స్మాష్ అయిపోతుంది కదా, అందుకు అవి లాస్ట్లో వేసుకుంటాము. ఇలా దీన్ని మాత్రం 2 పార్ట్స్గానే డివైడ్ చేసినాం, అంటే కట్ చేసినాం. ఇంకా నెక్స్ట్ మనం ఆయిల్ కొంచెం వేసుకొని ఇంకా ఇవన్నీ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఆ ముక్కలన్నీ వేసేసినాము.
ఇంకా తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఇంకా పోపు దినుసులు వేసుకొని కాసేపు వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత పసుపు, ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. అంటే తగినంత వేసుకోండి, మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నారో. కొద్దిసేపు ఇంకా అలా కలబెట్టి ఇంకా మూత పెట్టేసుకోండి కాసేపు, ఒక 2 మినిట్స్ అట్లా. ఇంకా మగ్గిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మనం ఇందాక ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఫస్ట్ అయితే ఆ ఎగ్ వైట్స్ వేయండి. ఆ లోపల ఉన్న పచ్చసోన మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం, లేదంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. సో అందుకు ఫస్ట్ అయితే ఎగ్ వైట్స్ వేస్తున్నాను. ఇంకా తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని అన్నీ కలిపేయాలన్నమాట. ఇంకా లాస్ట్లో పచ్చసోన అయితే వేసుకోవాలి, సో దట్ స్మాష్ అవ్వకోకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా లైట్గా ఇంకా లాస్ట్లో కొంచెం సేపు అలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేస్తే అవి స్మాష్ అవుతాయి, మళ్ళీ చూడడానికి తినడానికి కూడా అంతగా బాగుండదు. సో ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్గుతో చాలా వెరైటీసే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం సింగిల్గా ఉన్నా కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీతో కానీ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ కూడా. సో అదనమాట నో బ్రేక్ జులైలో ఈ వ్లాగ్, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ అగైన్.